హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం 2024లో అంటే జూలై నుండి డిసెంబర్ లోపు రాబోయే 5 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిలో కొన్ని లాంచ్ అయినవి, లాంచ్ కావాల్సినవి, అలాగే లాంచ్, అన్వీల్ అండ్ అన్వీల్ సూన్, ఇలా అన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఇందులో బడ్జెట్ చూసుకుంటే మనకు 1,20,000 నుండి 3,80,000 వరకు అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు నచ్చిన ఎలక్ట్రిక్ బైక్స్ ఏవో మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించే మాట్లాడుకుంటుంటాం. ఎలక్ట్రిక్ బైక్స్ కూడా చాలా సూపర్గా అయితే వచ్చాయన్నమాట. అన్ని ఎక్సలెంట్ వెహికల్స్ అయితే వచ్చాయి. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ప్లేస్లో మ్యాటర్ ఎరా అనే ఎలక్ట్రిక్ బైక్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఈవీ బైక్ చూసుకుంటే మనకు పెట్రోల్ వెహికల్ వైబ్ అయితే వస్తుంది. దీని డిజైన్ ఈవీ బైక్ టైప్ కాకుండా ఫుల్గా మనకు పెట్రోల్ వెహికల్ లాగానే ఉంటుందన్నమాట. దీనికి పెట్రోల్ వెహికల్ లాగా 4 గియర్స్ కూడా ఉంటాయన్నమాట. బైక్ లుక్ విషయంలో ఆసమ్ అని చెప్పొచ్చు. ఈవీ స్కూటర్స్లో ఇది ఒక మంచి డిజైన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇందులో టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 105 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. అలాగే మనకు 0 to 60 కిలోమీటర్స్ 6 సెకండ్స్లోనే చేరుకుంటుంది అనమాట. అలాగే మోటార్ పవర్ చూసుకుంటే 10 కిలోవాట్ ఉంటుంది. బ్యాటరీ మనకు 5 కిలోవాట్ ఉంటుంది అనమాట. ఇంకా మనకు మోటార్ అండ్ బ్యాటరీలకు రెండింటికి లిక్విడ్ కూలింగ్ అయితే ఉంది. దీని రియల్ రేంజ్ చూసుకుంటే 125 కిలోమీటర్స్. 0 to 80% ఛార్జింగ్ ఎక్కడానికి ఇది 2 hours అయితే టైం తీసుకుంటుంది అనమాట. దీని కాస్ట్ విషయానికి వస్తే 1,80,000 కాస్ట్ అయితే ఉంది. డెలివరీ చూసుకుంటే మనకు అక్టోబర్లో డెలివరీ అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సెకండ్ ప్లేస్లో ఓలా రోడ్స్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకు ఈ బైక్ అయితే చాలా రోజుల కిందటే లాంచ్ అయితే అయింది. కొన్ని దీనిపైన కొన్ని వచ్చాయి, కానీ అంటే డిజైన్స్ అయితే వచ్చాయి, కానీ ఫైనల్ డిజైన్ అయితే ఇంతవరకు రాలేదనే చెప్పాలి. వీళ్ళు ప్రస్తుతానికి ఇది తీసుకొచ్చారు. ఇదే వెహికల్ వస్తుందా అనేది మనకు గ్యారంటీ అయితే లేదు. చూడడానికి అయితే చూడండి, యూనిక్ కలర్. ఇంతవరకు యూనిట్ బాడీ కూడా మనకు మొత్తం లుక్స్ చూసుకుంటే మనకు వేరే లెవెల్ లుక్ అయితే ఉందన్నమాట. ఓలా ఎప్పుడు కూడా బ్రహ్మాండమైనది తీసుకొని వస్తుంది, కానీ సర్వీస్ అయితే వీళ్ళది బాగాలేదని చెప్పాలి. ఇంకా వీళ్ళు దీన్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. వెహికల్ అయితే చూడండి ఎలా ఉందనేది. వెహికల్ సూపర్ అంటే సూపర్ అనమాట. అంత బాగుంది అనమాట. ఇప్పుడు దీని గురించి పూర్తిగా మనం స్పెసిఫికేషన్ మాట్లాడుకుంటే మనకు దీంట్లో ఇది ఇంతవరకు స్పెసిఫికేషన్ అయితే బయట వాళ్ళు అన్వీల్ అయితే చేయలేదు, కానీ కొన్ని మనకు ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట దీని మీద. ఎందుకంటే దీని బాడీ చూస్తే మనకి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దీని ఎక్స్పెక్టేషన్ చూసుకుంటే మనకు స్పెక్స్, మనకు టాప్ స్పీడ్ చూసుకుంటే 130 కిలోమీటర్స్ టాప్ స్పీడ్. అలాగే 0 to 100 కిలోమీటర్స్ని ఇది 8.5 సెకండ్స్లోనే చేరుకుంటుంది. అలాగే మోటార్ చూసుకుంటే 20 కిలోవాట్ మోటార్ అయితే ఉంటుందన్నమాట. బ్యాటరీ చూసుకుంటే మనకు 7 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే వస్తుంది. ఐడీసీ రేంజ్ చూసుకుంటే 220 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ ఇది 3 hours ఛార్జింగ్ అయితే పడుతుందన్నమాట, 0 to 100%. అలాగే ప్రైస్ చూసుకుంటే మనకు 2 lakhs నుండి 2.5 lakhs వరకు అయితే ఉండబోతుంది. 2025 ఫస్ట్ హాఫ్లో దీన్ని డెలివరీకి అయితే తీసుకొస్తారనమాట. వెహికల్ అయితే చూడండి ఎలా ఉందనేది. మోనోషాక్ సస్పెన్షన్ కానీ, బ్యాక్ వీల్స్ కానీ, ఫ్రంట్ వీల్స్ కానీ, అలాగే వాళ్ళు బ్యాటరీ ప్యాక్ ఆ సెంటర్లో అయితే ఇచ్చారనమాట. మనకు సీట్ కింద మోనోషాక్ చూడండి ఎలా ఉంది. అదే విధంగా దానికి మనకు డిస్క్ బ్రేక్స్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. ఈ వెహికల్ వస్తే ఎలా ఉంటుందనేది చూడాలి. ఎంతమంది దీన్ని తీసుకుంటారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఎంతమందికి నచ్చింది ఈ వెహికల్ అనేది. ఎందుకంటే ఓలా అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఆ ఓలా నుంచి ఇలాంటి మంచి వెహికల్స్ వచ్చేటప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా చెప్పుకొనే తీరాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము థర్డ్ ప్లేస్లో చూసుకుంటే ఆరా మ్యాంటిస్ ఈవీ బైక్ అనమాట. ఇది దీన్ని లాంచింగ్ అయితే అయిపోయింది. డిజైన్ చూసుకుంటే మనకు ఇండియాలోనే ఇలాంటి డిజైన్ బైక్ అయితే రాలేదనే చెప్పాలి. డ్యూక్ కంటే షార్ప్ ఎడ్జెస్ అయితే ఉండే మోటార్ సైకిల్ ఇది అనమాట. మనకు ఓవరాల్ లుక్స్ చూసుకుంటే మనకు ఒక డెవిల్ లుక్ అయితే ఉంటుందన్నమాట. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే టాప్ స్పీడ్ ఇది 135 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. 0 to 100 కిలోమీటర్స్ 8.9 సెకండ్స్లోనే చేరుకుంటుంది అనమాట. మోటార్ పవర్ చూసుకుంటే మనకు 25 కిలోవాట్ మోటార్ పవర్. బ్యాటరీ చూసుకుంటే 8.9 కిలోవాట్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఐడీసీ రేంజ్ చూసుకుంటే మనకు 221 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అయితే వస్తుంది. 0 to 80% ఛార్జ్ అవ్వడానికి ఇది కేవలం 2.5 hours అయితే తీసుకుంటుంది అనమాట. ప్రైస్ విషయానికి వస్తే 3.8 lakhs అయితే దీని
ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. డెలివరీ డేట్ చూసుకుంటే మనకు ఆగస్టులో అయితే ఇది డెలివరీ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా మనకు 4th ప్లేస్లో యూవీ F77 అనమాట. ఫ్రెండ్స్ మనకు 4th ప్లేస్లో చూసుకుంటే యూవీ F77 Mark II అనమాట. యూవీ అంటే మనకు అల్ట్రా వాలెట్, మనకి F77 Mark II అంటే 2.0 వర్షన్. ఇది ఎక్సలెంట్ వెహికల్ అనమాట. కలర్స్ పరంగా కానీ, దీంట్లో వచ్చిన బ్లాక్ కానీ, వైట్ కానీ, ఎల్లో కలర్ కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళు నీలగిరిలో దీని ట్రయల్ రన్ అయితే చేయడం జరిగిందనమాట. దీని ఫుల్ స్పెసిఫికేషన్ మనం మాట్లాడుకుంటే ఇందులో మనకు 155 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. 0 to 100 కిలోమీటర్స్ మనకు 7.8 సెకండ్స్లోనే చేరుకుంటుంది అనమాట. మోటార్ పవర్ చూసుకుంటే మనకు 27 కిలోవాట్ మోటార్ పవర్ ఉంటుంది. బ్యాటరీ మనకు 7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. ఐడీసీ రేంజ్ మనకు 221 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ ఉంటుంది. 0 to 100% ఛార్జింగ్ ఎక్కడానికి కేవలం 1 అవర్ అయితే పడుతుంది అనమాట. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మనకు 3 lakhs అయితే ఉంది. డెలివరీస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి అనమాట. వెహికల్ చూడండి ఎలా ఉందనేది. ఎక్సలెంట్ వెహికల్. దీంట్లో మనం ఏం రాజీ పడాల్సిన అవసరం లేదు. బైక్స్ పరంగా అయితే ఎక్సలెంట్ బైక్స్ అయితే వీళ్ళు యూవీ అంటే అల్ట్రా వాలెట్ F77 వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. దీంట్లో F99 కూడా వస్తుంది. అన్ని రకాలుగాను ఎక్సలెంట్గా ఉందనే చెప్పాలి. వీళ్ళు ట్రయల్ రన్ అయితే నీలగిరిలో, అంటే మన తమిళనాడులో నీలగిరిలో అయితే వీళ్ళు ట్రయల్ రన్ అయితే చేశారనమాట. సూపర్ అంటే సూపర్ అని చెప్పచ్చు. చూడండి దాని డిస్క్ కానీ, వీల్స్ కానీ, అలాగే మనకు ఫుల్ అండ్ ఫుల్ అలై వీల్స్, మనకు పెద్ద పెద్ద టైర్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్ లుక్ అయితే కనుక అమేజింగ్ అని చెప్పచ్చు. ఇలాంటి వెహికల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి అయితే మనకి ఇది పూర్తిగా ఇండియన్ మేడ్ అనమాట. ఇండియన్లోనే దీన్ని మేడ్ ఇన్ ఇండియా అని చెప్పచ్చు. ఇంకా మనము 5th ప్లేస్కి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇంకా మనం 5th ప్లేస్లో చూసుకుంటే ర్యాప్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది మనకైతే లాంచ్ అయితే కాబోతోంది, కొద్ది రోజుల్లో లాంచ్ అవుతుంది అనమాట. దీని మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చెన్నైలోనే ఉంది. ఎక్స్పెక్టెడ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో దీన్ని లాంచ్ అయితే చేయొచ్చు. డిజైన్ గురించి చూసుకుంటే దీని యాక్చువల్ డిజైన్ ఇంకా అన్వీల్ కాలేదనే చెప్పాలి. ఫోటో టైప్ సంథింగ్ చూపించారు. బైక్ చూసుకుంటే యూనిక్గానే ఉంది. డుకాటి బైక్ ఉంది కదా, సేమ్ అదే మాదిరినే ఇంచుమించు ఉంటుందన్నమాట. ఈ బైక్ చూసుకుంటే మనకు హై వోల్టేజ్ ఆర్కిటెక్చర్ పై రన్ అవుతుంది. ఇందులో CCS2 ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇది మనకు ఎన్ని ఫాస్ట్ ఛార్జింగ్స్ ఉన్నా ఎలక్ట్రిక్ కార్స్కు ఛార్జింగ్ అయిన స్పీడ్గా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో కావన్నమాట. దీనికి ఎలక్ట్రిక్ కార్స్కు సంబంధించిన ఛార్జింగ్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. దీని స్పెక్స్ చూసుకుంటే స్పీడ్ 135 కిలోమీటర్స్ స్పీడ్ అయితే ఉంటుంది. 150 కిలోమీటర్స్ రియల్ వర్క్ రేంజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది 0 to 60 సెకండ్స్ని 3.5 సెకండ్స్లోనే చేరుకుంటుంది. అంటే 0 to 60 కిలోమీటర్స్ని 3.5 సెకండ్స్లో చేరుకుంటుంది. అలాగే 0 to 80% ఛార్జింగ్ అవడానికి కేవలం 45 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. ప్రైస్ చూసుకుంటే మనకు 2 to 2.5 lakh వరకు అయితే ప్రైస్ అయితే ఉండబోతుంది. మోటార్ గురించి వీళ్ళు ఇంతవరకు మెన్షన్ అయితే చేయలేదు. 2024 లేదా 25లో ఇది డెలివరీకి అయితే వస్తుందన్నమాట. ఇంత విన్నా మనకు ఇంకా మజా అయితే రాలేదనే చెప్పాలి. మీకోసం ఇంకో బైకింగ్ కూడా ఇందులో నేను మాట్లాడదాం దాని గురించి. ఇంకా మనము రివోల్ట్లో బడ్జెట్ బైక్ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉండబోతుంది. ఒక రివోల్ట్ నుంచి ఒక మంచి బడ్జెట్ బైక్ అయితే రాబోతుంది. అంటే ఇది తక్కువ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ చూడడానికి సేమ్ ఇలాగే ఉంటుంది, పెద్దగా మార్పులు ఏమి ఉండవు. వీళ్ళు బ్యాటరీలో, మోటార్లో, అటు వాటిలో మనకు కొద్దిగా తక్కువ అప్ అండ్ డౌన్స్ అయితే తీసుకురాబోతున్నారు. వెహికల్ అయితే సేమ్ ఎలా ఉందో, RB400 ఎలా ఉందో అలాగే ఉండబోతుంది. ఇంకా మనం దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు టాప్ స్పీడ్ 70 కిలోమీటర్స్, 0 to 40 కిలోమీటర్స్ని 4.7 సెకండ్స్లో చేరుకుంటుంది. అలాగే మనకు మోటార్ చూసుకుంటే 2.2 కిలోవాట్, బ్యాటరీ చూసుకుంటే మనకు 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే ఇందులో రావడం జరిగిందనమాట. అలాగే మనకు రియల్ రేంజ్ చూసుకుంటే 70 కిలోమీటర్స్ రియల్ రేంజ్ ఉంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మనకు 1,15,000 నుండి 1,25,000 లోపు అయితే ఉంటుందన్నమాట. ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ అని చెప్పొచ్చు అనమాట. మనకు బైకే యూస్ చేయాలి కానీ మనకు తక్కువ రేంజ్లో కావాలి, కొద్దిగా మనకు లోకల్లో మాత్రమే తిరుగుతాము అనుకునే వాళ్ళకు ఈ వెహికల్ అయితే బాగుంటుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా బ్రహ్మాండమైన ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే రాబోతున్నాయి. మనకు ఎలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలా ఉన్నాయో అలాగే ఎలక్ట్రిక్ బైక్స్ కూడా చాలా అంటే చాలా సూపర్ బైక్స్ అయితే వస్తున్నాయి. మనకు మామూలుగా పెట్రోల్ వెహికల్స్లోనే సూపర్ బైక్స్ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో అంతకంటే సూపర్ బైక్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.